హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సార్ జీరో ఫీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో 5వ పాఠంలో 3వది చోమ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అవార్నామ్స్కీ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ. చోమ్స్కీ సిద్ధాంతం, భాషా గ్రహణ సిద్ధాంతం. చోమ్స్కీ పూర్తి పేరు అవారం నోమ్ చోమ్స్కీ. చోమ్స్కీ పూర్తి పేరు అవారం నోమ్ చోమ్స్కీ. చోమ్స్కీ సిద్ధాంతం ఏదంటే భాషా గ్రహణ సిద్ధాంతం. చోమ్స్కీ అమెరికన్ భాషా కోవిదుడు మరియు సంజ్ఞానాత్మక వాది. చోమ్స్కీ అమెరికా భాషా కోవిదుడు మరియు సంజ్ఞానాత్మక వాది. చోమ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతం యొక్క ప్రత్యేకతలు స్వతः సిద్ధమైనది అంటే నేటివిస్ట్ థియరీ, స్వతः సిద్ధమైనది, జీవ సంబంధమైనది, అనువంశిక సంబంధమైనది. చోమ్స్కీ యొక్క ఇతర భావనలు వచ్చి ఉత్పాదక, రూపాంతర, నియత, వ్యాకరణం అనేటువంటి భావనలు ప్రవేశపెట్టాడు. చోమ్స్కీ యొక్క ఇతర భావనలు ఏమంటే ఉత్పాదక, రూపాంతర, నియత, వ్యాకరణం అనేటువంటి భావనలు. జనరేటివ్, ట్రాన్స్ఫర్మేషన్, ఫార్మల్. ఇక్కడ చోమ్స్కీ భాషా గ్రహణం సిద్ధాంతం యొక్క ప్రత్యేకత ఏమంటే స్వతः సిద్ధమైనది, జీవ సంబంధమైనది, అనువంశిక సంబంధమైనది. చోమ్స్కీ యొక్క భావనలు ఏమంటే ఉత్పాదక, రూపాంతర, నియత, వ్యాకరణం అనేటువంటి భావనలు. చోమ్స్కీ యొక్క గ్రంథాలు ఏవి అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్ చోమ్స్కీ గ్రంథాలు. లాంగ్వేజ్ అండ్ మైండ్. లాంగ్వేజ్ అండ్ మైండ్. The logical structure of linguistic theory. The logical structure of linguistic theory. Lectures on government and binding. చోమ్స్కీ యొక్క గ్రంథాలు ఏవంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, లాంగ్వేజ్ అండ్ మైండ్, ది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. Aspects of theory of syntax, language and mind, the logical structure of linguistic theory, lectures on government and binding. శిశువు భాష నేర్చుకుంటాడా, భాష నేర్చుకునే శక్తితోనే పుడతాడా అనేటువంటి సమస్యకు పరిష్కారాన్ని సూచించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చోమ్స్కీ. శిశువు భాష నేర్చుకుంటాడా, భాష నేర్చుకునే శక్తితోనే పుడతాడా అనే సమస్యకు పరిష్కారాన్ని సూచించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి చోమ్స్కీ. పిల్లలు భాష నేర్చుకోరు, గ్రహిస్తారు. దీని గురించి భాషా శాస్త్రవేత్తలు లోతైన కృషి చేశారు. ఈ విషయంపై చోమ్స్కీ ఎన్నో ఆసక్తికర అంశాలను తెలిపారు. మానవుడికి మాత్రమే పరిమితమైన అద్భుతమైన వ్యక్తీకరణ సాధనం భాష. మానవుడికి మాత్రమే పరిమితమైన అద్భుతమైన వ్యక్తీకరణం భాష. భాష కేవలం మనిషికి మాత్రమే సొంతం కావడానికి గల కారణం గురించి కూడా సైకాలజీలో భిన్న వాదనలు ఉన్నాయి. మానవునికి భాష కేవలం మనిషికి మాత్రమే సొంతం కావడానికి గల కారణం గురించి సైకాలజీలో భిన్న వాదనలు ఉన్నాయి. ఒకటి, భాష నేర్పబడుతుంది. జీన్ పియాజీ చెప్పాడు, మనిషి వికాసం ద్వారా భాషను నేర్చుకుంటాడు. నిరంతరం పొందే అనుభవాల ద్వారా భాష అలవడుతుంది. మనిషి వికాసం ద్వారా భాష నేర్చుకుంటాడు, నిరంతరం పొందే అనుభవాల ద్వారా భాష అనేది అలవడుతుంది. ఇది జీన్ పియాజీ చెప్పాడు. భాష ఆర్జించబడుతుంది చోమ్స్కీ. భాష ఆర్జించబడుతుంది చోమ్స్కీ. మనిషికి పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది. సహజమైన సామర్థ్యము రెక్కలు విప్పుకోవడం ద్వారా భాషా ప్రావీణ్యత లభిస్తుంది. మనిషికి పుట్టుకతోనే అంతర్గతంగా భాషా సామర్థ్యం ఉంటుంది. సహజమైన సామర్థ్యము రెక్కలు విప్పుకోవడం ద్వారా భాషా ప్రావీణ్యత లభిస్తుంది. ఇది భాష ఆర్జించబడుతుంది అనే దానికి చోమ్స్కీ చెప్పింది. చోమ్స్కీ ప్రకారం పిల్లలు భాష నేర్చుకోరు, గ్రహిస్తారు. పిల్లలు భాష నేర్చుకోరు, గ్రహిస్తారు అంటే ఆర్జిస్తారు. ఈ గ్రహించే సత్తా పిల్లలకు జన్మతః ఉంటుంది. ఎవరో భాష నేర్పిస్తే వచ్చేది కాదు. పరిసరాలతో, తమ చుట్టూ ఉన్న సమాజం, వ్యక్తులు, వస్తువులు, జంతుజాలం మొదలైన వాటితో సందర్భానుసారంగా
పాల్గొనడం ద్వారా భాష నేర్చుకుంటున్నామనే భావన లేకుండానే గ్రహిస్తారు. దీని గురించి భాషా శాస్త్రంలో ఎంతో లోతైన కృషి జరిగింది. సాంప్రదాయ భాషా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అమెరికా దేశానికి చెందిన సంజ్ఞానాత్మకవాది, భాషా కోవిదుడు అయినటువంటి అవరామ్ నోమ్ చోమ్స్కీ తన యొక్క భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అవరామ్ నోమ్ చోమ్స్కీ. ప్రతిపాదనలు: ప్రతి వ్యక్తిలోనూ వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునే వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే ఉంటుంది. దీనినే సార్వత్రిక వ్యాకరణం అని అంటారు. ప్రతి వ్యక్తిలోనూ వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునే సింటాక్స్ను అర్థం చేసుకునే వ్యవస్థ మెదడు మేధస్సులో పుట్టుకతోనే ఉంటుంది. దీనినే సార్వత్రిక వ్యాకరణం, యూనివర్సల్ గ్రామర్ అంటారు. మానవ భాషలన్నీ ఒక ఉమ్మడి భాషా నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని రూపొందుతాయి. సార్వత్రిక వ్యాకరణం అనగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఒకే రకమైన భాషా సామర్థ్యాలతో జన్మించడం, పిల్లల్లో అనువంశికంగా ఉన్న భాషా వికాస సామర్థ్యం వారు వినే భాష ఫలితంగా గ్రహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా క్రమంగా వినియోగంలోకి వస్తుంది. మెదడుకు సంబంధించి ఎడమ మస్తిష్కార్ధగోళం బ్రోకా అనేటువంటి ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుంది. మెదడుకు సంబంధించిన ఎడమ మస్తిష్క అర్ధగోళం బ్రోకా అనేది భాష ఉత్పత్తి విధిని నిర్వహిస్తుంది. మెదడులో భాషా ఉత్పత్తి విధిని నిర్వహించేది ఎడమ మస్తిష్కార్ధగోళంలో ఉన్నటువంటి బ్రోకా అనేటువంటి ప్రాంతం. ఇది భాషకు సంబంధించిన ముఖ్య సూత్రాలను, వ్యాకరణ రూపాలను సంకేత రూపంలోకి మార్చి శిశువు మేధస్సుకు పంపును. పుట్టుకతో వచ్చే భాషా సామర్థ్యాన్ని చోమ్స్కీ భాషార్జన పరికరంగా లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని పేర్కొన్నాడు. పుట్టుకతో వచ్చే భాషా సామర్థ్యాన్ని చోమ్స్కీ భాషార్జన పరికరంగా లాంగ్వేజ్ అక్విజిషన్ పేర్కొన్నాడు. లు అనేవి మాతృభాషతో పాటు పరిసరాలలో వ్యవహారంలో ఉన్న ఇతర భాషలను గ్రహించడానికి తోడ్పడతాయి. లు అనేవి మాతృభాషతో పాటు పరిసరాలలో వ్యవహారంలో ఉన్న ఇతర భాషలను గ్రహించడానికి తోడ్పడతాయి. ద్వారా శిశువు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్థం చేసుకుంటాడు అని చోమ్స్కీ పేర్కొన్నాడు. చోమ్స్కీ ప్రకారం 3 నుంచి 10 సంవత్సరాల మధ్యలో భాషార్జన సామర్థ్యము గరిష్టంగా ఉంటుంది. చోమ్స్కీ ప్రకారం 3 నుంచి 10 సంవత్సరాల మధ్యలో భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. పుట్టుకతో వచ్చే భాషా సామర్థ్యాన్ని చోమ్స్కీ భాషార్జన పరికరంగా లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ గా పేర్కొన్నాడు. లు అనేవి మాతృభాషతో పాటు పరిసరాల్లో వ్యవహారంలో ఉన్న ఇతర భాషలను గ్రహించడానికి తోడ్పడతాయి. ద్వారా శిశువు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలను చాలా వరకు అర్థం చేసుకుంటాడని చోమ్స్కీ పేర్కొన్నాడు. చోమ్స్కీ ప్రకారం 3 నుంచి 10 సంవత్సరాల మధ్యలో భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం కార్ల్ రోజర్స్ ఎక్స్పెరిన్షియల్ లెర్నింగ్ థియరీ. వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడంలో ప్రవర్తనవాదం, మనోవిశ్లేషణవాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినదే మానవతావాదం. వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడంలో ప్రవర్తనవాదం, మనోవిశ్లేషణవాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిందే మానవతావాదం. మూర్తిమత్వాన్ని ముక్కలుగా చేసి చూపించి చూపించినదే ప్రవర్తనవాదం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదం మానవ మూర్తిమత్వాన్ని జంతు సహజాత ప్రవర్తన, అచేతన ప్రవర్తన ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలిపినది.
వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడంలో ప్రవర్తనవాదం మనోవిశ్లేషణవాదాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినదే మానవతావాదం. మూర్తిమత్వాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చూపించినదే ప్రవర్తనవాదం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదం మానవ మూర్తిమత్వాన్ని జంతు సహజాత ప్రవర్తన, అచేతన ప్రవర్తన ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలిపినది. మానవ ప్రవర్తనను ఆశావాద దృక్పథంతో అంటే ధనాత్మక గౌరవం వ్యాఖ్యానించినది మానవతావాదం. మానవ ప్రవర్తనను ఆశావాద దృక్పథంతో అంటే ధనాత్మక గౌరవంతో వ్యాఖ్యానించినది మానవతావాదం. మానవత అనేది లాటిన్ పదమైన హోమో అనేటువంటి పదం నుండి ఉద్భవించింది. మానవత అనేది లాటిన్ పదమైన హోమో అనే పదం నుండి ఉద్భవించింది. మానవతావాద తత్వంలో మానవుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. మానవతావాద తత్వంలో మానవుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. అమెరికా దేశానికి చెందిన అబ్రహాం మాస్లో మరియు కార్ల్ రోజర్స్లు మానవతావాదులు. అమెరికా దేశానికి చెందిన అబ్రహాం మాస్లో మరియు కార్ల్ రోజర్స్లు మానవతావాదులు. మానవతావాదం వ్యక్తి అవసరాలకు సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తుంది. వ్యక్తి అవసరాలకు మరియు సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తుంది మానవతావాదం. మానవతావాది అయిన అబ్రహాం మాస్లో మానవతావాది అయినటువంటి అబ్రహాం మాస్లో వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే, కార్ల్ రోజర్స్ వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మానవతావాది అయినటువంటి అబ్రహాం మాస్లో వ్యక్తి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తే, కార్ల్ రోజర్స్ వ్యక్తి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కార్ల్ రోజర్స్ నుండి వెలువడినటువంటి భావనలు: 1 ఆత్మ భావన లేదా ఆత్మ, 2 ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం సెల్ఫ్ థియరీ, 3 దృగ్విషయ క్షేత్ర ఉపగమనం ఫినోమినాలజికల్, 4 అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ థియరీ, 5 చికిత్సార్థి కేంద్రీకృత మంత్రణం క్లయింట్ సెంటర్డ్ థెరపీ. కార్ల్ రోజర్స్ నుండి వెలువడినటువంటి భావనలు ఏవంటే: 1 ఆత్మ భావన లేదా ఆత్మ, 2 ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం సెల్ఫ్ థియరీ, 3 దృగ్విషయ క్షేత్ర ఉపగమం ఫినోమినాలజికల్, 4 అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ థియరీ, 5 చికిత్సార్థి కేంద్రీకృత మంత్రణం క్లయింట్ సెంటర్డ్ థెరపీ. పై భావనలన్నీ వ్యక్తిని కేంద్రంగా చేసుకొని చెప్పినవే. అనగా వ్యక్తితో నిరంతరం జరిపిన ప్రతి చర్యలు వల్ల వెలువడిన కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన విధానమే వ్యక్తి కేంద్రీకృత విధానం. పై భావనల్ని వ్యక్తిని కేంద్రంగా చేసుకుని చెప్పినవే. అనగా వ్యక్తితో నిరంతరం జరిపిన ప్రతి చర్యలు వల్ల వెలువడిన కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు మానవ సంబంధాలను మూర్తిమత్వాన్ని అర్థం చేసుకోవడానికి కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన విధానమే వ్యక్తి కేంద్రీకృత విధానం. కార్ల్ రోజర్స్ రచించినటువంటి గ్రంథాలు: క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ద 80s. ఇక్కడ కార్ల్ రోజర్స్ గ్రంథాలు ఏమంటే: క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ద 80s. ప్రతిపాదనలు: వ్యక్తులు తమ సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలి అంటే ఏదో ఒక ఆటంకాన్ని అధిగమించాలి. అనగా వ్యక్తులు తమను తాము అంగీకరించాలి. అయితే చాలా మంది వ్యక్తులు తమ మూర్తిమత్వంలోని కొన్ని భాగాలను దాచిపెడతారు. ఒక వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశమే ఆత్మ లేదా ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. ఒక వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశమే ఆత్మ లేదా ఆత్మభావన అంటాం. నేను ఎవరిని, నేను ఏమిటి, నేను ఏం చేయగలను. ఉదాహరణకు, నేను ఎవరిని, నేను ఏమిటి, నేను ఏం చేయగలను, నేను తెలివైన వాడిని, నాకు ధైర్యం ఎక్కువ మొదలైనవి. ఒక వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడమే ఆత్మభావన.
ఒక వ్యక్తి తన గురించి తను తెలుసుకోవడమే ఆత్మభావన. ఆత్మభావన రెండు రకాలు. అవి వాస్తవిక ఆత్మభావన, రెండు ఆదర్శాత్మక ఆత్మభావన. వాస్తవిక ఆత్మభావన, రెండు ఆదర్శాత్మక ఆత్మభావన. వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని తెలియజేసేదే వాస్తవిక ఆత్మభావన. వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని తెలియజేసేదే వాస్తవిక ఆత్మభావన. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏమి కావాలి అనుకుంటున్నాడో తెలియజేసేదే ఆదర్శాత్మక ఆత్మభావన. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏమి కావాలి అనుకుంటున్నాడో తెలియజేసేదే ఆదర్శాత్మక ఆత్మభావన. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత స్థితిని తెలియజేసేదే వాస్తవిక ఆత్మభావన. ఒక వ్యక్తి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటాడు, ఏమి కావాలనుకుంటున్నాడో తెలియజేసేది ఆదర్శాత్మక ఆత్మభావన. ఆత్మభావనకు వాస్తవానికి మధ్య ఉండే భేదమును అంతరం అంటారు. ఆత్మభావనకు వాస్తవానికి మధ్య ఉండే భేదమును అంతరం అంటారు. భేదం లేకపోతే అంతరరాహిత్యం అంటారు. భేదం లేకపోతే అంతరరాహిత్యం అంటారు. భేదం ఉంటే అంతరం, భేదం లేకపోతే అంతరరాహిత్యం. ఈ అంతరం పెరిగితే అది వ్యక్తి మానసిక స్వాస్థ్యం, వెల్ బీయింగ్, మానసిక ఆరోగ్యం, మూర్తి మొత్తం దెబ్బతింటుందని రోజర్స్ అభిప్రాయం. అంటే ఆత్మభావనకు వాస్తవానికి మధ్య అంతరం అనేది పెరిగితే అది వ్యక్తి మానసిక స్వాస్థ్యం అంటే వెల్ బీయింగ్, మానసిక ఆరోగ్యం లేదా మూర్తి మొత్తం దెబ్బతింటుందని రోజర్స్ అభిప్రాయం. వ్యక్తి పయనం వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శాత్మక ఆత్మభావన వైపుకు పయనిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే సంఘర్షణ పెరిగి మూర్తి మధ్యం దెబ్బతింటుంది. ఒక వ్యక్తి వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శాత్మక ఆత్మభావన వైపుకు పయనిస్తుంది. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటే సంఘర్షణ పెరిగి మూర్తి మొత్తం దెబ్బతింటుంది. రెండు ఒకటే అయితే సర్దుబాటు జరిగి మూర్తి మొత్తం బాగుంటుంది. ఒక వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మభావనను చేరుకోవడమే ఆత్మ సాక్షాత్కారము. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమి? ఒక వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మభావనను చేరుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. ఒక వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మభావనను చేరుకోవడం అనగా వ్యక్తి తన సామర్థ్యాలన్నింటినీ పరిపూర్ణంగా వినియోగించుకోవడం. ఇది వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. రోజర్స్ ప్రతి వ్యక్తికి ధనాత్మక గౌరవం, పాజిటివ్ రికార్డ్ అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి తనను ఇతరులు ఇష్టపడాలని, తన విలువను గుర్తించాలని అనుకుంటాడు. రోజర్స్ ప్రతి వ్యక్తికి తన ధనాత్మక గౌరవం అవసరం ఉంటుంది అని చెప్తాడు. ప్రతి వ్యక్తి తనను ఇతరులు ఇష్టపడాలని, తన విలువలను గుర్తించాలని అనుకుంటాడు. ఎలాంటి షరతులు విధించని ప్రేమను పొందిన పిల్లలు తమ ఆత్మభావనను ఎలాంటి ఆటంకాలు లేకుండా వికసింపచేసుకుంటారు. షరతులు లేని ప్రేమాభిమానాలు పొందిన పిల్లలు ఆత్మభావనకు వాస్తవికతకు మధ్య అంతరరాహిత్యం అంటే అంతరం ఉండదు. షరతులున్న ప్రేమను పొందిన పిల్లలు అంతరాన్ని పెంచుకుంటారని రోజర్స్ అభిప్రాయం. షరతులు లేని ప్రేమాభిమానాలు పొందినటువంటి పిల్లలు ఆత్మభావనను వాస్తవికతకు మధ్య అంతరరాహిత్యాన్ని, అలాగే షరతులు ఉన్న ప్రేమను పొందిన పిల్లలు అంతరాన్ని పెంచుకుంటారని రోజర్స్ అభిప్రాయం. వ్యక్తి ఆత్మభావన బాల్యం నుంచి కౌమార దశ వరకు కొనసాగుతుంది. ఆత్మభావన అనేది బాల్యం నుంచి కౌమార దశ వరకు కొనసాగుతుంది అంటే వికసిస్తుంది. రోజర్స్ ప్రకారం వ్యక్తిలో ఆందోళన లేదా వ్యాకులత కలుగజేసేది ఆత్మభావనలోని ఒడిదుడుకులే. రోజర్స్ ప్రకారం వ్యక్తిలో ఆందోళన లేదా వ్యాకులత, యాంగ్జైటీని కలుగజేసేది ఆత్మభావనలోని ఒడిదుడుకులే. పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే ముఖ్యమని భావించడమే దృగ్విషయ ఉపగమం అంటారు. పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే ముఖ్యమని భావించడమే దృగ్విషయ ఉపగమం. ఉదాహరణకు ఒక్కరికి ఏసీ రూమ్లో చెమటలు పడితే మరొకరికి మండుటెండల్లో పగలే వెన్నెలగా అనిపించటం. ఇది వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. ఒక్కరికి ఏసీ రూమ్లో చెమటలు పడితే మరొకరికి మండుటెండల్లో పగలే వెన్నెలగా అనిపించటం. ఇది వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు. ఇది ఎందుకు ఉదాహరణ అంటే పరిసరాల యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే ముఖ్యమని భావించడమే దృగ్విషయ ఉపగమం అంటారు. దీనికి ఉదాహరణ వచ్చి ఒక్కొక్కరికి ఏసీ రూమ్లో చెమటలు పడితే మరొకరికి మండు టెండర్లో పగలే వెన్నెలగా అనిపిస్తాయి. ఇది వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు.
కార్ల్ రోజర్స్ రెండు రకాల అభ్యసనాల మధ్య భేదాన్ని తెలియచేశాడు. కార్ల్ రోజర్స్ రెండు రకాల అభ్యసనాల మధ్య భేదాన్ని తెలియజేశాడు. ఒకటి సంజ్ఞానాత్మక అభ్యసనం, రెండు అనుభవపూర్వక అభ్యసనం. సంజ్ఞానాత్మక అభ్యసనం అంటే ఇది అర్థరహితమైనది విద్యా విషయాలకు సంబంధించినది. పదాలు నేర్చుకుంటా ఎక్కాలు నేర్చుకుంటా సంజ్ఞానాత్మక అభ్యసనం. అనుభవపూర్వక అభ్యసనం ఇది అర్థవంతమైనది, అభ్యసకుడి అవసరాలకు సంబంధించినది. ఉదాహరణకు కారు ఇంజిన్ గురించి అభ్యసించిన వ్యక్తి కారును రిపేర్ చేయగలుగుట, ఇది అనుభవపూర్వక అభ్యసనం. కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనంలో 5 అంశాలను ప్రతిపాదించాడు. కార్ల్ రోజర్స్ అనుభవపూర్వక అభ్యసనం దీన్ని 1969లో ప్రతిపాదించాడు. ఇందులో 5 అంశాలు ప్రతిపాదించాడు. 1 వ్యక్తిగత ప్రమేయ లక్ష్యం, 2 స్వీయ చొరవ, 3 పరివ్యాప్తి, 4 స్వీయ మూల్యాంకనం, 5 సారాంశం లేదా అర్థం. వ్యక్తిగత ప్రమేయ లక్ష్యం, స్వీయ చొరవ, పరివ్యాప్తి, స్వీయ మూల్యాంకనం, సారాంశం మరియు అర్థం. వ్యక్తిగత ప్రమేయ లక్షణం అంటే అభ్యసన క్రమంలో వ్యక్తికి భావన, సంజ్ఞానాత్మక అంశాలు ప్రభావం చూపుతాయి. అభ్యసన క్రమంలో వ్యక్తి భావన, సంజ్ఞానాత్మక అంశాలు ప్రభావం చూపుతాయి. స్వీయ చొరవ ఆవిష్కరణ, లక్ష్య సాధన, గ్రహించడం అనే భావనలు అంతర్లీనంగా ఉంటాయి. ఆవిష్కరణ, లక్ష్య సాధన, గ్రహించడం అనే భావనలు అంతర్లీనంగా ఉంటాయి. పరివ్యాప్తి అభ్యాసకుని ప్రవర్తన, వైఖరి, మూర్తిమత్వంలో అనుభవపూర్వక అభ్యసనం మార్పు తెస్తుంది. అభ్యాసకుని ప్రవర్తన, వైఖరి, మూర్తిమత్వంలో అనుభవపూర్వక అభ్యసనం మార్పు తెస్తుంది. స్వీయ మూల్యాంకనం అంటే అభ్యసనం అనేది తన అవసరాలను తీరుస్తుందా లేదా అనేది అభ్యాసకునికి తెలుస్తుంది. అభ్యసనం అనేది తన అవసరాలను తీరుస్తుందా లేదా అనేది అభ్యాసకునికి తెలుస్తుంది. సారాంశం లేదా అర్థం అభ్యాసకుడు మూల అర్థం నిర్మించుకుంటాడు. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన చికిత్సార్థి కేంద్రీకృత మంత్రణం వలన చికిత్సార్థి ఆత్మభావనలో పురోభివృద్ధి కనపడి అంతర్వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన చికిత్సార్థి కేంద్రీకృత మంత్రణం వలన చికిత్సార్థి ఆత్మభావనలో పురోభివృద్ధి కనబడి అంతర్వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. అంటే కార్ల్ రోజర్స్ ప్రతిపాదించినటువంటి చికిత్సార్థి కేంద్రీకృత మంత్రణం క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్లో కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్లో దీని వలన చికిత్సార్థి ఆత్మభావనలో పురోభివృద్ధి కనబడి అంతర్వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. అంటే క్లయింట్ యొక్క ఆత్మభావనలో పురోభివృద్ధి కనబడి అంతర్వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. కార్ల్ రోజర్స్ గాఢంగా నమ్మినది మానవుల ప్రేరణలు ధనాత్మకంగా ఉండి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని అభివృద్ధి చెందాలి. వ్యక్తి తన ఆత్మభావనకు వాస్తవికతకు మధ్య అనుగుణంగా వ్యవహరించడం మంచిది అని చెప్పాడు. కార్ల్ రోజర్స్ గాఢంగా నమ్మింది ఏమంటే మానవుల ప్రేరణలు ధనాత్మకంగా ఉండి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని అభివృద్ధి చెందాలి. వ్యక్తి తన ఆత్మభావనకు వాస్తవికతకు మధ్య అనుగుణంగా వ్యవహరించడం మంచిది అని తెలియజేశాడు.